ట్రిగ్నోమెట్రీ దీంట్లో స్టాండర్డ్ యాంగిల్స్ ఇస్తే జనరల్గా వాటిని ఫైండ్ ద వాల్యూ ఆర్ ఇవాల్యుయేట్ లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇవాల్యుయేట్. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇవాల్యుయేట్ అంటే ఫైండ్ ద వాల్యూ. సో ఫస్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ రాసేసుకోండి, దెన్ సింప్లిఫై చేద్దాం. 2 cos square 60 అంటే cos 60 is equals to sin 30. cos 60 వాల్యూ ఎంత? 1/2 whole square plus 3 sin square 45. Sin 45 is 1/√2 whole square minus 3 sin square 30. Sin 30 ఎంత? 1/2 whole square plus 2 cos square 90. cos 90 ఎంత? 0 whole square. Simplify చేద్దాం. 2 into 1 square is 1, 2 square is 4 plus 3 into 1 square is 1, √2 whole square is 2 minus అలానే సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకు 3 into 1/4 plus 0 square is 0. 0 multiplied with anything will be 0. 2/4 plus 3/2 minus 3/4. ఆ 0ను వదిలేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? LCM తీసుకోండి. LCM is 4. Now 4 into what will give you this LCM? 1. So multiply దాని న్యూమరేటర్తో 1తో చేయండి. ఇక్కడ డినామినేటర్ 2. 2 into what will give you 4? 2 2s 4. సో దీని న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేయాలి. 4 multiplied by what will give you LCM? 1. So 1. సో ఇన్ని టర్మ్స్ టుగెదర్గా LCM తీసుకుంటున్నప్పుడు ఇలా చేయాలి. 2 1s 2 ప్లస్ 3 2s 6 minus 3 1s 3. So 2 plus 6 8. 8 minus 3/4. So the answer ఎంత? 5/3. So evaluate. So the expression answer ఎంత? 5/3. ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. If A is equals to 60 degrees and B is equals to 30 degrees, prove చేయమంటున్నారు. ఏది? tan A minus B equals to tan A minus tan B by 1 plus tan A tan B. సో ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాసేద్దాం. దెన్ A ప్లేస్లో 60, B ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్. ఎలా ప్రూవ్ చేస్తాము? మనకు LHS ఈక్వల్స్ టు RHS రావాలి, అప్పుడే అది ప్రూవ్ అయినట్టు. సో LHSలో tan ఆఫ్ 60 minus 30 degrees is equals to, first substitute చేయాలి. tan 60 degrees minus tan 30 degrees by 1 plus tan 60 degrees into tan 30 degrees. స్టెప్స్ కి మార్క్స్ ఉంటాయి, సో స్టెప్స్ మిస్ చేయొద్దండి. సో tan 60 minus 30 is 30. సో ఇక్కడ LHS లో tan 30 degrees is equals to tan 60 ఎంత? √3 minus tan 30 is 1/√3 whole divided by 1 plus tan 60 is √3 into 1/√3. √3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? LHS tan 30 ఎంత? 1/√3. సో 1/√3 is equals to న్యూమరేటర్లో మనము LCM తీసుకుందాం. LCM is √3. సో ఇక్కడ √3 కింద మనం 1 అని పెట్టుకోవచ్చు. 1 into what will give you √3? √3. సో √3 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 3. 3 minus 1 whole divided by √3 క్యాన్సిల్ అయిపోయింది. సో 1 plus 1 మనకు మిగిలింది. సో 1/√3 is equals to 3 minus 1 is 2. 2/√3 whole divided by 2. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? 1/√3 is equals to 2/√3. ఈ 2ని మనము రెసిప్రోకల్ చేసి 1/2 అని రాయాలి. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 1/√3 is equals to 1/√3. Hence proved. LHS is equals to
RHS వచ్చింది కాబట్టి మనం ఏమని రాయాలి, హెన్స్ ప్రూవ్ అని రాయాలి. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ట్రిగ్నోమెట్రీలో లీనియర్ ఈక్వేషన్స్ కూడా కంబైన్ అయింది. సో ఎలా రాద్దామో చూద్దాం. cos a plus b is equals to 0 అన్నారు. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. cos a plus b is equals to 0. 0 డిగ్రీస్ కాదు, 0. సో మీరు ఇప్పుడు స్టాండర్డ్ యాంగిల్ టేబుల్ గుర్తు చేసుకుంటే కాస్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు కాస్ వచ్చింది కాబట్టి కాస్ ఏ డిగ్రీకి మనకు 0 వస్తుంది. ఎస్, 90 డిగ్రీస్. సో నెక్స్ట్ స్టెప్లో కాస్ ఏ ప్లస్ బి ఇలానే రాసేసి 0 అని రాసే బదులు మనం ఏమని రీప్లేస్ చేయాలి, కాస్ 90 డిగ్రీస్. సో 0 మనం ఏమని రాసాము, కాస్ 90, ఎందుకంటే కాస్ 90 0నే కాబట్టి. ఇప్పుడు కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు ఏది మిగులుతుంది, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోవాలి. నెక్స్ట్ కాట్ ఏ మైనస్ బి, కాట్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు √3. సిమిలర్ గానే థింక్ చేయాలి. కాట్ ఆఫ్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ డిగ్రీ ఆఫ్ కాట్ లో ఏ డిగ్రీకి √3 వస్తుంది, ఎస్ 30 డిగ్రీస్. కాట్ 30 ఇస్ √3. సో కాట్ కాట్ క్యాన్సిల్ చేస్తే మనకు ఏది మిగులుతుంది, ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. ఇది ఈక్వేషన్ 2. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో నేను ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2, బికాస్ బికి ఆల్రెడీ ఆపోజిట్ సైన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2ని యాడ్ చేసి సాల్వ్ చేస్తాను. యాడ్ 1 అండ్ 2 యాడ్ చేస్తే నాకు ఏది వస్తుంది, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. యాడ్ చేస్తున్నాను కాబట్టి సైన్స్ చేంజ్ చేయక్కర్లేదు. 2a is equals to 120 degrees. That implies a is equals to 60 degrees. a 60 degrees అయితే b కూడా కనుక్కోవాలి. ఏదో ఒక ఈక్వేషన్ 1 or 2 దేంట్లోనో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. a plus b is equals to 90 degrees. అందులో a ఎంత, 60 degrees. So 60 degrees plus b is equals to 90 degrees. So b is equals to 30 degrees. సో మనకి a వాల్యూ b వాల్యూ తెలుసు. ఇప్పుడు ఏం అడిగారు, మనకి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ, సింప్లిఫై చేసేసారు. మనం ఆల్రెడీ a అండ్ b వాల్యూస్ కనుక్కున్నాం. దీంట్లో సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసేది. కాస్ ఏ ఎంత, 60 డిగ్రీస్. సో కాస్ 60 డిగ్రీస్ ఇంటూ b is 30. సో కాస్ 30 డిగ్రీస్ మైనస్ sin 60 degrees into sin 30 degrees. Cos 60 అంటే 1/2 into cos 30 అంటే √3/2 minus sin 60 √3/2 into sin 30 is 1/2. So √3 multiply numerator to numerator, √3 by multiply denominator to denominator, √3/4 minus √3/4 plus √3/4 minus √3/4 cancel అయ్యి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ఎక్స్ప్రెషన్ ది 0. సో సిమిలర్ గానే ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. క్వశ్చన్ చూద్దాం. tan a 1/3 అని ఇచ్చారు, tan b 1/2 అని ఇచ్చారు, tan a plus b ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏం అడుగుతున్నారు మనల్ని, a plus b is equals to 45 degrees. వాళ్ళు ఇండివిజువల్ గా a and b వాల్యూస్ అడగట్లేదు. సో a and b టుగెదర్ సమ్ ఈస్ 45 degrees అని ప్రూవ్ చేయమంటున్నారు. చూద్దాం. ఇక్కడ మనం a plus b ఏమైనా సబ్స్టిట్యూట్ చేసేది అనుకుందా, మనకి ఏ వాల్యూ తెలుసా, తెలియదు. సో ఎల్హెచ్ఎస్ ని అలానే వదిలేసేద్దాం. tan a ఎంత, 1/3 1/3 ప్లస్ tan b 1/2 1/2 by 1 minus 1/3 into 1/2. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. 3 2s is 6. LCM is 6. 3 multiplied by what will give you the LCM 6? With 2 you have to multiply. 2 తో మల్టిప్లై చేయాలి. సో దాని న్యూమరేటర్ ని 2 తో రాయండి. 2 into what will give you 6?
3's. సో దాని న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇది ఎల్సిఎం చేసే పద్ధతి. సో 2 1 ఎంత 2's మైనస్ 3 1's 3. సో న్యూమరేటర్ని మనం సింప్లిఫై చేసాం. ఇప్పుడు 1 మైనస్ 1 ఇంటూ 1 ఈజ్ 1 బై 3 2's 6. ఇంకా సింప్లిఫై చేస్తే 5/6 హోల్ డివైడెడ్ బై, అగైన్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఏంటి 6. సో అదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తే 6 మైనస్ 1 వచ్చింది. సో LHS tan ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 5/6 బై 5/6. 6 6 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్ అవుతుంది, 1. అంటే అర్థం ఏంటి, tan ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 tan టేబుల్లో ఏ డిగ్రీకి వస్తుంది 45కి. సో మనం ఏమని రాయాలి ఈజ్ ఈక్వల్స్ టు tan 45 అని రాయాలి. tan tan క్యాన్సిల్ అయిపోతే A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. అదే కదా చూపించుకున్నారు. షో దట్ A ప్లస్ B ఈక్వల్స్ టు 45 degrees. సింపుల్. ప్రాక్టీస్ టైం. ఈ వీడియోలో నేను చూపించిన సమ్స్ లాంటివే మీకు ప్రాక్టీస్కి 4 సమ్స్ ఇచ్చాను. సో వీటి సాల్వ్ చేసే ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.